హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దోశ పిండి, ఇడ్లీ పిండి నానబెట్టినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఒక 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా హెల్దీ రెసిపీ. ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. స్పాంజీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. దానికి కాంబినేషన్గా ఈ చట్నీ అయితే భలే ఉంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ బందోసను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు బన్సీ రవ అంటారు చూడండి, గోధుమ రవ తీసుకోవాలండి. లావుగా ఉండే రవ 1 కప్పు తీసుకోవాలి. అన్ని కొలతలు 1 కప్పు గ్లాస్తో తీసుకోవాలి. అదే కప్పుతో ఒక 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. మళ్ళీ ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఒకవేళ మీరు పెరుగు మజ్జిగ 2 కలిపి 1 కప్పు దాకా అయినా తీసుకోవచ్చు. చిక్కటి మజ్జిగ అయినా 1 కప్పు దాకా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనం దాంట్లోకి టేస్టీ కమ్మగా ఉండే చట్నీని రెడీ చేసుకుందామండి. చాలా హెల్దీ చట్నీ అండి ఇదైతే. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు పల్లీలను వేయించుకోవాలండి. పల్లీలను బాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే పల్లీలను వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు చూడండి, ఆ పప్పును ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇవి 2 కలిపి మనం చట్నీ చేస్తే చట్నీ చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి ప్లేట్లో. ఇక్కడ నేను అదే ప్యాన్లో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు దాకా క్యారెట్ వేసుకోవాలండి, చిన్న ముక్కలు కట్ చేసి. పచ్చిమిరపకాయ ఒక 2 వేసుకోవాలండి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే 2-3 అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టమాటో వేసుకోవాలండి. మీడియం సైజ్ కంటే కాస్త పెద్దగా ఉంటుందండి ఈ టమాటో. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చట్నీ అయితే చాలా బాగుంటుందండి. అన్నంలో, వేడి అన్నంలో వేసుకున్నా కానీ, చపాతీతో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. వాష్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న ముక్క వేసుకోవాలండి, చింతపండు ముక్క. లేకపోయినా పర్వాలేదు కానీ వేస్తే టేస్ట్ వస్తుంది. కాస్త లైట్గా పులుపు వస్తుందండి. చిన్న ముక్క వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టమాటోల్ని ఇంకా క్యారెట్ని ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి. చూడండి బాగా టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోయినాయి, ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు మనము ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి, చల్లారించుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలు, పుట్నాల పప్పును రెండుటిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము టమాటోలు, క్యారెట్ని ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. దీంట్లో 1/2 కప్పు వాటర్ వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. చపాతీలో ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా కమ్మగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. ఇడ్లీ, దోశలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి పోపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పోపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి.
చాలా కమ్మగా ఉండే ఈ చట్నీని మనం పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేసుకుందాం. దీంట్లోకి బ్రేక్‌ఫాస్ట్ కమ్మగా ఉండడానికి మనం పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఇప్పుడు ఇలా బాగా వేయించుకోవాలండి. ఫ్లేమ్‌ని సిమ్‌లో ఉంచాలండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు దాకా సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. దీన్ని కూడా సాఫ్ట్‌గా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ నేను హెల్తీగా ఉండడానికి ఒక హాఫ్ కప్పు దాకా తురిమిన క్యారెట్ వేసుకున్నానండి. ఈ క్యారెట్‌ను కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల దాకా పచ్చి బఠానీలు వేసుకున్నానండి నేను. లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే పావు టీ స్పూన్ వేసుకున్నానండి. చూసి వేసుకోండి. ఎందుకంటే మనము దాంట్లో కూడా ఉప్పు ఉంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడ ముందుగా మనం నానబెట్టుకున్న రవ నానిందండి. ఈ రవను మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒకవేళ మీకు రవ మిశ్రమం గట్టిగా అయితే ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ ఎక్కువసేపు నానితే అలా మొత్తం వాటర్ పీల్చుకుంటుందండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పోపుని దీంట్లో వేసుకోవాలండి. ఇలా పోపు వేసుకొని మనం చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. మధ్యలో ఫ్లేవర్ తింటుంటే సూపర్గా ఉంటుంది. క్యారెట్, పచ్చిమిరపకాయలు, బఠానీల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందు మనము వెజిటేబుల్స్ మనం ఫ్రై చేసేటప్పుడు ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకున్నాం కదండి ఉప్పు. ఇప్పుడు దీనికి రుచికి సరిపోయినంత వేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా 1 టీ స్పూన్ ఈను వేసుకున్నానండి. ఈను లేకుండా మీరు వంట సోడా అయినా పావు టీ స్పూన్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఈనో వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈనో మీద ఇలా వాటర్ వేసుకోవడం వల్ల యాక్టివేట్ అవుతుందండి. ఇప్పుడు ఇలా బాగా పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇంతకుముందు మనం పావు టీ స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ పావు టీ స్పూన్ వేసుకున్నామండి. ఇలా చూసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనం ప్యాన్కి అన్ని చుట్టూతా ఇలా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 గరిటెలు పిండి వేసుకోవాలి. వేసుకొని మనము స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. దీన్ని మాత్రం మనం లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కాల్చుకోవాలండి, లేకుంటే మాడిపోతాయి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. చక్కగా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బందోస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదండి, దాంట్లోనే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసి మనము సిమ్ మీద ఉడికించుకోవాలి. కాస్త పైన తడి ఆరే వరకు ఉడికించుకోవాలండి. పైన తడి ఆరిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. 2 వైపులా చక్కగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. బందోసలు అయితే ఇలా మనం అప్పటికప్పుడు ఇలా గోధుమ రవ్వతో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది.
పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉంటాయి కాబట్టి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా స్పాంజీగా భలే ఉంటాయండి. ఈ చట్నీతో సూపర్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.